ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనము. నా శ్రమలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఇన్ మై డిస్ట్రెస్ ఐ కాల్డ్ అపాన్ ద లార్డ్ అండ్ క్రైడ్ unto మై గాడ్. హీ హర్డ్ మై వాయిస్ అవుట్ ఆఫ్ హిస్ టెంపుల్. మనకు శ్రమ కలిగినప్పుడు కృంగిపోయి నలిగిపోతూ ఏవేవో నిర్ణయాలు తీసేసుకొని ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ పరుగులు పెడుతూ ఉంటాము. చివరకు దాని వలన ఏమి ప్రయోజనము లేకుండా పోతుంది. శ్రమ కలిగినప్పుడు దేవునికి ప్రార్థించడం నేర్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో చూచినట్లయితే భక్తులు ఏ శ్రమ వచ్చినా సరే దేవునికి మొరపెట్టేవారు, ప్రార్థించేవారు. మరి దావీదు గారు అంటున్నారు, నాకు శ్రమ కలిగినప్పుడు నేను నా దేవునికి మొర్రపెట్టి తిని ప్రార్థించాను. దేవుడు నా ప్రార్థనను తన ఆలయములో ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాడు అని. మరి మనము కూడా శ్రమ కలిగినప్పుడు ప్రార్థించినట్లయితే నీ దేవుడు ఆ ప్రార్థనను అంగీకరించి నిన్ను శ్రమల నుండి విడిపిస్తాడు. నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆయనే మన బలము అని నమ్మాలి. ఆయనే నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు ఆయనే అని నమ్మాలి. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము నా దేవుడే అని నమ్మాలి. మన శత్రువుల నుండి, మరణ పాశముల నుండి తప్పించగలవాడు ఆయన ఒక్కరు మాత్రమే. మరి దావీదు గారు మహారాజు అయినప్పటికీ అతనిని మరణం సౌలు రూపంలో వెంటాడుతూ ఉండేది. ఆయన చుట్టూ ఎప్పుడూ శ్రమలు పొంచి ఉండేవి. అయినప్పటికీ ఆయన ఎప్పుడూ కృంగిపోకుండా దేవునికే మొర్రపెట్టుచు ఆయన ప్రాణంతో దేవుణ్ణే సన్నుతించేవారు. ఆయనలో ఆయనే నెమ్మది చెందుతూ విశ్వాసంతో సాగిపోయేవాడు. మరి మనము ఒకదాని కోసమే చింతిస్తూ ఉంటాము, కానీ ప్రార్థన చేయము, యేసయ్యకు మొర్రపెట్టము. మనము ఆయనను అడగకుండా మన ప్రార్థన ఎలా అంగీకరిస్తాడు, ఎలా ఆలకిస్తాడు? ఆయన మందిరంలో ఉండి నీవు ప్రార్థించినప్పుడు నీకు గొప్ప సమాధానమును ఆయన నీకు కలుగ చేస్తాడు. దేవుడే నీ ప్రార్థనను ఆలకించి అంగీకరించునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంలకే వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టేవారుగా కాకుండా వారి హృదయ గదిలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించే బ్రతుకులను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. అవును ప్రభా, మాకు శ్రమ కలిగినప్పుడు మేము చింతించకుండా నైనా కేవలం మీ మీద ఆధారపడి మీకు ప్రార్థించి మీకు మొర్రపెట్టి మీ నుండి వచ్చే ఆశీర్వాదాలను పొందుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ప్రార్థన అవసరం కొన్న ప్రతి ఒక్క బిడ్డని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోండి. ఎంతోమంది ఎన్నో రకాల అవసరాలతో ఉంటుండగా వారి ప్రతి ఒక్క అవసరతను సమయానుకూలంగా తీర్చండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.